సరే మనకు కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి, సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి గారు? ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసం లేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులే ఆయన? 25 రోజులే సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన తాలప్ చేయాలి ఎండిఓకి ఇచ్చేసినాం సార్, ఎంతకని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండగా కేసీఆర్ ఇదంటే చూడు కట్నీళ్లు పెట్టిన పోయి ఇచ్చిపోయినాం మనం. వాళ్ళకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంపియార్డు పెట్టినాం, అదే విధంగా వైకుంఠ ధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా.